ఈరోజు మనము వాగ్దానాలు నమ్మటానికి వాగ్దానం ఇచ్చిన దేవుని బట్టి మనము మన వాగ్దానాలని నమ్మాలి. ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాం. దేవుని వాక్యము నీకోసమే, ఆయన శక్తి నీకోసమే. ఆయన నిన్నే ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ ఆశీర్వాదము నీ చేతిలోనే ఉంది. ఎలా అనంటే నీ దేవుణ్ణి నీవు ఎంతగా విశ్వసిస్తావో అంతగా నీ ఆశీర్వాదము ఆధారపడి ఉంటుందని జ్ఞాపకం చేస్తాడు. విశ్వసిద్దాం, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడే వాగ్దానం చేసిన వాడెవడో ఆయనను బట్టి మనము నమ్మాలి. వాగ్దానం ఏమున్నదో దానిని బట్టి మనము నమ్మాలి. గత కాలంలో దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాడు కాబట్టి ఇప్పుడు కూడా నెరవేర్చడానికి శక్తివంతుడని నమ్మాలి. మన జీవితాలలో కూడా నూతన కార్యములను చేస్తాడు. నీ అప్పు, నీ సమస్య, నీకు ఉన్నటువంటి ఇబ్బంది, నువ్వు పడుతున్నటువంటి శ్రమ, నీ కుటుంబంలో కలిగిన వేదన, నీ అనారోగ్యము, నీ బలహీనత సమస్తము నుండి విడుదల చేయగలిగిన శక్తివంతుడు నీ దేవుడు. నువ్వు ఇప్పుడున్నట్టుగా ఉండబోట్లేదు. నీ జీవితాన్ని తలక్రిందులుగా చేసి ఇప్పుడున్నటువంటి నష్టమంతటిని లాభంగా మార్చివేసి, ఇప్పుడున్నటువంటి కన్నీటిని సంతోషంగా మార్చివేసి, ఇప్పుడున్నటువంటి ఆ యొక్క బలహీనతను బలముగా మార్చివేసి నీ జీవితాన్ని ఒక స్థాయిలో ఉన్నతమైన స్థితిలో ఉంచటానికి ఆయన శక్తివంతుడు. ఆయన మాట ఇచ్చాడు, అది ఆయన నెరవేరుస్తాడు.